హలో అండి, ఈ వీడియోలో అవిసె గింజలు పొడి తయారు విధానం చూసేద్దాం. అవిసె గింజలలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ సీడ్స్లో హై ఫైబర్ ఉంటుంది. మీకు హెయిర్ ఫాల్ కానీ స్కిన్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ రెడ్యూస్ చేస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేస్తుంది. మోకాళ్ళ నొప్పుల సమస్యలకి కూడా ఇది హెల్ప్ అవుతుంది. వెయిట్ లాస్ కావాలనుకునే వారికి కూడా ఇది హెల్దీ పౌడర్ అని చెప్పొచ్చు. ఎర్లీ మార్నింగ్ రోజు ఒక గ్లాస్ వామ్ వాటర్లో అవిసె గింజల పొడి మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. లేదా మీరు కర్రీ పౌడర్గా తయారు చేసుకొని కుకింగ్లో కూడా ఈ పొడిని వాడచ్చు. ఈ కారపొడికి కావలసిన పదార్థాలు: 3 టేబుల్ స్పూన్స్ అవిసె గింజలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, 6 లేదా 7 ఎండు మిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 9 లేదా 10 వెల్లుల్లి. మీకు వెల్లుల్లి ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకొని ఈ పదార్థాలు అన్నిటినీ రా స్మెల్ పోయే వరకు బాగా వేగనివ్వాలి. ఆయిల్ అస్సలు యాడ్ చేయొద్దు. మిక్సీ జార్ తీసుకొని వేయించిన పదార్థాలను వేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. మీకు స్పైసీ ఎక్కువగా వద్దు అనుకుంటే కారం స్కిప్ చేయొచ్చు. అన్నిటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా స్టీల్ లేదా గ్లాస్ కంటైనర్స్లో స్టోర్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ బాటిల్స్ అవాయిడ్ చేస్తే బెటర్. ఈ పొడి మీకు 1 వారం నిల్వ ఉంటుంది. మీరు అవిసె గింజల కారపొడి స్ప్రౌట్స్లో, ఫ్రై కర్రీస్లో మిక్స్ చేసుకోవచ్చు. పెరుగులో కారపొడి మిక్స్ చేసుకొని రోటీలో కూడా ట్రై చేయొచ్చు. వైట్ రైస్ కానీ బ్రౌన్ రైస్లో కానీ నెయ్యి కలుపుకొని కూడా తీసుకోవచ్చు. ఆర్గానిక్ సీడ్స్ తీసుకుంటే బెటర్. మీరు కూడా అవిసె గింజలు డిఫరెంట్గా ట్రై చేయండి. ఆరోగ్యంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. To receive more videos, subscribe to the channel. If you enjoy the video, please click the like button.